హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. రేఖచిత్ర మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అన్నమాట. ఫస్ట్ 10 మినిట్స్‌లోనే మనకు మర్డర్ సీన్ చూపిస్తారు. ఆ సీన్ ఎవరు చేశారు ఏంటి అనేది నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది ఆల్మోస్ట్ ఒక 40-50 మినిట్స్ అలా ఉంటుందన్నమాట. ఇంటర్వెల్ సీన్‌కి వచ్చేసరికి కొంచెం ఒక రివెలేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇన్వెస్టిగేషన్‌లో కొన్ని సీన్స్ కొత్త విషయాలన్నీ తెలుసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎవరు చేశారనేది ఫస్ట్ నుంచి మనకు లాస్ట్ వరకి ఎక్కడ కూడా మనకు తెలీదన్నమాట. రివెలేషన్ కాదు. లాస్ట్‌లో ట్విస్ట్ రూపంలో రివీల్ అయితుంది. అది బావుంటుంది. అండ్ మర్డర్స్ కనుక్కునే తరుణంలో అందరూ చనిపోతుంటారన్నమాట. అది ఎందుకు ఏంటి అనేది కూడా మనకెవరికీ అర్థం కాదు. సో, ఈ ఫిల్మ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ నుంచి మీకు లాస్ట్ వరకు ఎంగేజ్ చేస్తుంది అండ్ సస్పెన్స్‌లో ఉంచుతుంది. బట్ కాకపోతే ఇది మలయాళం సినిమా అయ్యేసరికి చాలా స్లోగా ఉంటుంది. మీ పేషెన్స్‌ని టెస్ట్ చేస్తుందన్నమాట. బట్ ఇప్పటి వరకు వచ్చిన ఈ మలయాళం సినిమాలలో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమాటోగ్రఫీ గానీ, అండ్ యాక్టింగ్ స్కిల్స్ గానీ, అండ్ క్యారెక్టరైజేషన్స్ గానీ, అండ్ మనకి అక్కడ వచ్చే బీజీఎమ్స్ గానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా మనం డివేట్ కామన్నమాట. ఏంది ఇలా ఉంటుందన్న ఫీల్ అయితే ఎక్కడ కూడా రాదు. ఏ క్రాఫ్ట్‌లో కూడా రాదన్నమాట. అన్ని క్రాఫ్ట్స్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. అండ్ మలయాళం సాంగ్స్ ఉంటుంది. తెలుగు సాంగ్స్ అట్లా ఏం లేవన్నమాట. అది కొంచెం మనకి అక్కడ నడుస్తున్న స్టోరీకి మనకు అర్థం కాదన్నమాట. అక్కడ వచ్చే సాంగ్స్ కూడా మనకు అంత అర్థం కావు. బట్ ఓవరాల్‌గా చెప్పాలంటే గుడ్ ఫిల్మ్ గైస్. మీరు చూడండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ మీరు టైర్డ్ అయినప్పుడు గానీ, నైట్ టైమ్‌లో అన్నం తిన్నప్పుడు గానీ చూస్తే మీరు పడుకుంటారు. సినిమా మొత్తం చూడలేరు. ఖచ్చితంగా మీరు అలర్ట్‌గా ఉన్న టైంలో మీరు ఈ సినిమా పెట్టుకొని చూడండి. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సో, ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానెల్‌లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానెల్. థాంక్ యూ. బై.